నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులోని భారత జాతీయ వ్యాయామ కళాశాలలో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్డిఓ రాజరాజేశ్వరి, ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్ర భాస్కర్రావు, ప్రకాశం జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గుంటి భక్త ధ్రువుడు, ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటి పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ మల్లికార్జునరావు, రాఘవరావు, క్రైమ్ బ్రాంచ్ సాయి, అనిల్, పీఈటీ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ సుశీల స్పాన్సర్ చేసిన ఫ్రీ కాస్ట్యూమ్స్ ని డిఎస్డిఓ ఆవిష్కరించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ముఖ్య అతిథులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రకాశం జిల్లాకు ఎన్నో పతకాలు తీసుకురావాలని క్రీడాకారులను అభినందించారని ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి భక్త ధ్రువుడు తెలియజేశారు.
12, 13 తేదీలు గుడివాడలో జరుగు రాష్ట్ర స్థాయి జూనియర్, సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్స్ కాంపిటీషన్స్కి వెళ్తున్న విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి క్రీడాకారులందరూ విజయం సాధించాలని కోరుకుంటూ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. 12 తేదీలలో గుడివాడలో జరిగే స్టేట్ టోర్నమెంట్లో మన ప్రకాశం జిల్లా టీము గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే జాతీయ పోటీల్లో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున సగౌరవంగా గౌరవిస్తామని చెప్పేసి వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇప్పిస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సెలక్షన్స్ జరగటం చాలా సంతోషదాయకం. దీనికోసం జిల్లా నలుమూల నుంచి అనేక మంది క్రీడాకారులు రావటం, అదేవిధంగా ఈ యొక్క భారత వ్యాయామ కళాశాలలో క్రీడాకారులకి ఆరోగ్యం పట్ల, అదేవిధంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క జిల్లా సెక్రటరీ అయినటువంటి బుజ్జి గారికి, అదేవిధంగా మా యొక్క డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ అయినటువంటి రాజేశ్వరి మేడం గారికి, భాస్కరరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క క్రీడలు కేవలం మెడల్స్ కోసమే కాదు, శారీరకమైన ఆరోగ్యం కోసం, మానసికమైన వికాసం కోసం ఈ యొక్క ఒంగోలు చరిత్రలోనే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వ్యాయామ కళాశాల అనేక మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తుంది. అదేవిధంగా ఈ నెల 11 నుంచి 13 దాకా జరిగేటువంటి గూడూరులో జరిగేటటువంటి ఆ యొక్క క్రీడా పోటీల్లో ఈ యొక్క ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక మెడల్స్ సాధిస్తారని చెప్పి ఈ యొక్క బుజ్జి గారు కూడా అంకురిత దీక్షతో క్రీడాకారులకి అద్భుతమైనటువంటి కోచింగ్ ఇస్తూ తన యొక్క సొంత ఖర్చులతోనే ఈ యొక్క క్రీడలను ప్రోత్సహిస్తున్నాడు. ఇలాంటి క్రీడా కోచ్లకి మన యొక్క ప్రకాశం జిల్లా తరపు నుంచి కానీ, అదేవిధంగానే వచ్చి మన యొక్క ప్రకాశం జిల్లా క్రీడా విభాగం నుంచి కానీ నిధులు కేటాయిస్తే భవిష్యత్తులో మరి ముఖ్యంగా ఈ యొక్క జిల్లా నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారవుతారని కోరుకుంటూ తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా బాగా ఆడి ఈ యొక్క జిల్లాకి, అదేవిధంగా మీ యొక్క గ్రామాలకు పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు జి భక్తధ్రువుడు. నేను వృత్తిపరంగా హోంగార్డ్. నాది మా నాన్నగారు ఇది భారత జాతీయ వ్యాయామ కళాశాల 1959 స్థాపించారు. మా నాన్నగారు 2007 కాలం చేసిన కాడి నుంచి ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని, అలాగే ఈ వ్యాయామశాల నుంచి అనేక మంది సుమారుగా 500 మంది పిల్లల్ని నేషనల్స్ ఆడిచ్చాను నేను. అలాగే నా దగ్గర నుంచి 8 మంది దాకా ఇంటర్నేషనల్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్కూల్ గేమ్స్లో ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ కొట్టుకుంటూ అన్ని గేమ్స్లో, యూనివర్సిటీస్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రకాశం జిల్లాకి ఇవన్నీ తెస్తూ, అలాగే మన జిమ్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి సంవత్సరం పిల్లలకి మన జిమ్ పవర్ లిఫ్టింగ్లో, వెయిట్ లిఫ్టింగ్లో రాణించిన క్రీడ పిల్లలకి IIITలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఫ్రీ సీట్లు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో ఇవి ముఖ్యంగా ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఇవాళ మా గౌరవ DTC మేడం సుశీలా మేడం గారి బ్లెస్సింగ్స్తో ఒక 20 మంది క్రీడాకారులకి కిట్ ఆర్టికల్స్ స్పాన్సర్ చేశారు మేడం. అది కిట్ ఆర్టికల్ లాంచింగ్ గౌరవ DSDO గారి ద్వారా చేశాము. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వీళ్ళందరికీ ఇది ఫ్రీ కాషం అంటారు. వీటిని గౌరవ DTC మేడం సుశీల మేడం గారు స్పాన్సర్ చేశారు. అలాగే ఇవాళ ఈ రోజున సుమారుగా 120 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో సబ్ జూనియర్ విభాగంలో 26 మంది, జూనియర్ విభాగంలో 30 మంది, సీనియర్ విభాగంలో 21 మంది, మాస్టర్స్ విభాగంలో 10 మంది, అలాగే ఉమెన్ మాస్టర్స్ 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ ఇక్కడ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యి ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో గుడివాడలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తానికి, నేషనల్స్కి వెళ్తానికి నా దగ్గర కోచింగ్ తీసుకుంటూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. వీళ్ళందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ గారు తిరుపతిరావు గారు, అలాగే ప్రెసిడెంట్ రమేష్ గారు, జాయింట్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్
రాఘవ్ గారు వీళ్ళంతా ఆల్రెడీ పొద్దునుంచి ఇప్పుడు దాకా ఉన్నారు. వీళ్ళందరికీ పిల్లలందరికీ నా ఆశీస్సులు, వచ్చిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఈ గేమ్ ఐరన్ గేమ్ అంతరించిపోతుందండి. ఐరన్ గేమ్ అనేది అంతరించిపోతుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు అన్ని గేమ్స్ ఆడతారు కానీ ఐరన్ గేమ్ని పట్టుకునేవాళ్ళు లేరు. ఈ ఐరన్ గేమ్ని పట్టుకొని పిల్లల్ని భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం స్కూల్ గేమ్స్లో కానీ అలాగే యూనివర్సిటీ గేమ్స్లో కానీ ప్రకాశం జిల్లా నుంచి పార్టిసిపేట్ చేశారంటే అది భారత జాతీయ వ్యాయామ కళాశాల పిల్లలే అయి ఉంటారని నాంది. అది అలాగే కొనసాగుతుంది. మీడియా వాళ్ళు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే నా దగ్గర చేసిన పిల్లలందరూ బాగా పూర్ ఫ్యామిలీస్ అండి, బాగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళకి ఈ మెడల్ కొట్టి వచ్చినప్పుడు కాస్త మీరు కనుక ప్రోత్సహించి కాస్త న్యూస్లో కనుక ఇస్తే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ కొంచెం వాళ్ళకి వాల్యూ ఇస్తారని కోరుకుంటూ మీడియా వాళ్ళకి నమస్కారం చెప్తాను.